1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు టెడెక్స్ స్పీకర్, లెజెండరీ అవార్డ్ విన్నర్ ఇన్ రియల్ ఎస్టేట్, రియల్టర్ ఆక్సిజన్ ఫౌండర్ అండ్ CEO డాక్టర్ నంది రామేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, అమెరికాలో డల్లాస్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది అని వార్తలు వస్తున్నాయి. అక్కడ ఎక్కువ శాతంగా కొనుగోలు చేసిన వాళ్ళలో మన ఎన్ఆర్ఐలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి కూడా వింటున్నాం. ఎందుకు సడన్ గా కొనుగోలు ఆగిపోయింది, రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది అని అంటే? రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా అప్ అండ్ డౌన్ ఉంటుంది. రియల్ ఎస్టేట్ కదా, అన్ఫార్చునేట్లీ రియల్ ఎస్టేట్ హైలైట్ చేస్తుంది ప్రతి బిజినెస్. మీడియా బిజినెస్ అవ్వచ్చు, బంగారం బిజినెస్ అవ్వచ్చు, స్టాక్ మార్కెట్ అవ్వచ్చు, అప్స్ అండ్ డౌన్స్ అనేది సహజం. అది తట్టుకునే శక్తి మనకు ఉండాలి. ఇక్కడ ఏమైందంటే ట్రంప్ గారు చిచ్చరు పిడుగు, నాటీ బాయ్, ప్లే బాయ్ అంటలే కానీ నాటీ బాయ్ అంట. ఎందుకంటే ఆయన చరిత్రని హిస్టరీ రిపీట్స్ కాదు, హిస్టరీ తిరగరాసి రీరైట్ చేస్తానంటున్నాడు. ఆ విధంగా మనం గత 2 సంవత్సరాలు ఎన్నో వీడియోస్ మాట్లాడుతున్నాం. సో కొన్ని ముందుకు వెళ్తున్నాయి, కొన్ని ముందుగా ఆయన అన్నది అలా జరగట్లేదు. 1 జరిగినా 10లో 8 జరగట్లేదు. జో బైడెన్ గారు ఎవరైతే 4 years సైన్ చేశాడు యూఎస్, ఈయన 1 సంవత్సరం సైన్ చేశాడు, దానికంటే ఎక్కువ సైన్ చేశాడు కదా. ఎన్ని యాక్సెప్ట్ అవుతుంది క్యాబినెట్లో, ఎన్ని యాక్సెప్ట్ కాదు అనేది క్వశ్చన్. సో డల్లాస్ కానీ మిగతా పార్ట్స్ ఆఫ్ యుఎస్ కానీ ఈవెన్ దుబాయ్, ఇందులో రియల్ ఎస్టేట్ బాగా క్రాష్ అయింది అన్నమాట వాళ్ళు. ఎందుకంటే దాని మెయిన్ రీజన్ మీడియా అండ్ ట్రంప్ అంటే సార్, అంటే ఇప్పుడు వీసా రెస్ట్రిక్షన్స్ వీటి వల్ల కాదు కదా. కర్ణుడి చావుకి ఎంతమంది 100 కారణాలు ఉన్నాయి. అట్లా దీని కూడా ఒక కారణం కాదు, ఒక మనిషి కాదు. కాకపోతే మెయిన్ ట్రంప్ కార్డ్ ఆయనే. ట్రంప్ కార్డ్ వేరు, ట్రంప్ వేరు. సో ట్రంప్ ఈజ్ బికమింగ్ ట్రంప్ కార్డ్. ప్యాకెట్ అన్నాడు, ఒక కార్డు ఉంటేనే పని, ఒక కార్డు లేకపోతే పని కాదు. ఈయన ఏంటంటే ది ఎంటైర్ సిస్టమ్ ఈజ్ కన్ఫ్యూజ్ అండ్ డిస్టర్బ్డ్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ కన్ఫ్యూజ్ అనుకుంటాను. నేను ఆయనంత పెద్దవాడిని కాదు కానీ. సో ఆయన తీసుకున్న చర్యలు, యాక్షన్స్ బట్టి చూసుకుంటే ద లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అరైజెస్ ఇన్ ద పీపుల్ ఆఫ్ ఇన్వెస్ట్, బయ్యర్స్, సెల్లర్స్, ఎంప్లాయీస్, ఆర్గనైజేషన్స్. అక్కడ ఏమవుతుంది, ఇప్పుడు మన ఒరకెల్ అనే కంపెనీలో 30,000 మంది సింగిల్ షాట్లో పీకేశాడు. అందులో 12,000 మంది భారతీయులు. విచ్ ఇస్ ఆ 30,000 మంది పరిస్థితి ఏంటమ్మా? ఇప్పుడు అక్కడికి వస్తే ఇన్ని జాబ్లు ఉన్నాయి మన దగ్గర, లేవు. అంత శాలరీస్ ఇవ్వగలరా? వాళ్ళు ఆల్రెడీ లగ్జరీ స్టైల్కి అలవాటు పడిపోయారు. 20 లక్షలు 10 లక్షలు శాలరీ వచ్చేవాడు, నువ్వు ఇక్కడ ఇండియాకి వస్తే 1,00,000 2 లక్షలు కూడా రావడం కష్టం. వచ్చినా కూడా ఈఎంఐలు కమిట్మెంట్, భార్య కమిట్మెంట్, భార్యల కమిట్మెంట్, ఇంకా చాలా వస్తుంది. దానివల్ల ఒకటి యుద్ధాలు కండిషన్, అన్సర్టనిటీ ఉంది. ఇజ్రాయెల్ వార్ నిన్న మొన్న కూడా అమెరికా వాళ్ళు వేస్తారు, వీడు వాడి మీద వేస్తున్నాడు, వాడు వీడి మీద. ఎక్కడ చర్చలు కొలిక్కి రావట్లేదు. నువ్వెంత నేనెంత చూసుకో, నీ పవర్ ఎంత నా పవర్ ఎంత, గుండె బలం కండబలం దాటి మేధస్సు ఎక్కువ ఉపయోగిస్తున్నాడు. రెండోది హార్మోన్స్ అంది, పెట్రోల్ చూసారు మనం, డీజిల్ ఎంత బ్లాక్లో అమ్ముతారు. మన సిలిండర్ 5,000 అంట డొమెస్టిక్, ఇంకా రెసిడెన్షియల్, హోమ్, కమర్షియల్ అయితే ఇంకా ఎక్కువ. వీడేమంటాడు, మీరు మా ఎందుకు యుద్ధం చేస్తున్నారు, మా కంపెనీని ఎందుకు చంపారు, మీరు ఎవరు చంపడానికి ఇరాన్ అడుగుతున్నాడు. నీకు అవన్నీ చెప్పవలసిన లేదు, నేను నొక్కేస్తాను, చంపేస్తాను, తొక్కేస్తాను అంటాను. ఒప్పుకొని అంటాడు. సరే మేము మీ ఎంత చూస్తామని వీడు అంటాడు, వాడు మీ ఎంత చూస్తాం. పక్కనే రష్యా, వీటిలో కూడా ఇంపాక్ట్ ఉంది, తెహరాన్ ఇవన్నీ కూడా. సో హార్మోన్స్ ఉంది కానీ బ్రేక్ అయిందంటే ఆపేసి ఏమంటారు, కేబుల్ కట్ చేసి పడేస్తాం ఎక్కువ అవుతాయని ట్రంప్కి వార్నింగ్ ఇచ్చాడు. అసలు నిన్ను లేకుండా చేస్తానని ట్రంప్ అంటున్నాడు. హార్మోన్స్ అందులో కానీ ఇంటర్నెట్ కేబుల్ కానీ కొన్ని 100,000 అడుగులు సముద్రంలో ఉన్నాయి. అవి కట్ చేసాడంటే ఎంటైర్ ప్రపంచం పడుకుంటుంది. ఇప్పుడు భార్యకి భర్త లేకపోయినా, భర్తకి భార్య లేకపోయినా పర్వాలేదు, కానీ మొబైల్, వాట్సాప్ లేకపోతే చాలా కష్టం. ఒకప్పుడు కార్ ట్రాన్స్పోర్టేషన్ అయితే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఓవర్ వచ్చింది నథింగ్. సో దానివల్ల రేట్లు ఎంత ఇంపాక్ట్ అయ్యో మనకు పెరిగాయో. 10 రూపాయలు 15 రూపాయలు పెరిగిపోయింది 1 లీటర్. సామాన్యుడు ఎవడైనా ఒక నెలకి 100 లీటర్లు వాడుతున్నాడు అనుకోండి, 100 × 12 రూపాయలు, 1,200 రూపాయలు ఎక్స్ట్రా బట్టలు నెలకి, సంవత్సరానికి 7,000. అంటే సార్, ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అంటే అక్కడ సెటిల్ అయిపోయిన ఉంటారు కదా, అంటే వాళ్ళు కూడా అమ్ముకుని వచ్చేస్తున్నారని కొన్ని వార్తలు వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సెటిల్ అయిపోయి ఇల్లు కొనుక్కుంటే అందులో 2 భాగాలు ఉన్నాయమ్మా. గ్రీన్ కార్డ్ వచ్చినోడు వేరు, సిటిజన్షిప్ వచ్చినోడు, రానివాడు వేరు. ఇప్పుడు వచ్చినోడు కూడా చాలామంది ఇయర్ ఎండ్కి అంటే ఒక 20 సంవత్సరాలు కష్టపడ్డానే చాలు, ఇండియాకి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం, భార్య పిల్లల దగ్గరికి అనుకునే ఒక రకం. రెండోది ఈ జాబ్స్ తీసేసి రోడ్డు మీద పడినోడు ఒక రకం. వీళ్ళందరూ ఈ జాబ్స్ శాలరీ వస్తే కదా ఈఎంఐలు కట్టుకున్నది. ఇప్పుడు ఏమైందంటే న్యాచురల్గా ప్లాన్ చేసుకుంటే, అనుకోకుండా ప్లాన్ చేసుకుంటే కూడా అక్కడ ఉన్న ఇల్లు ఎవరైతే కొనుక్కొని 10-15 సంవత్సరాలు ఉంటున్నారో వాళ్ళు తక్కువ రేటు అమ్ముకొని, ఇల్లే కాదు ఇల్లుతో ఒకటి ఫర్నిచర్, టేబుల్, టీవీలు అన్నీ కూడా తక్కువ చీప్ రేట్లో అమ్మేస్తారు. అది ఉన్నవాడికి. ఎవడైతే ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాడో, కొత్తగా వీసాలు లేక
వాడు అక్కడ బతకలేవుతుంది, వాడు రావాలి. ఎందుకంటే వీసా ప్రాసెస్ రోజు రోజుకి మారుతుంది. సో ఉన్నవాడు అమ్మేసుకుంటాడు. అక్కడ ఎవరైతే ఇంకా సెటిల్ అయ్యాక నేను అక్కడే ఉంటాను అనేవాడు వాడు తక్కువ రేటు కొనుక్కుంటాడు. మా ఇంటికి వస్తే ఏం తెస్తాం, మీ ఇంటికి వస్తే ఏం పెడతాం అనేది ఉన్నవాడికి ప్రాబ్లం ఉంది, కొత్తగా వెళ్ళి సెటిల్ అవ్వనాడు ప్రాబ్లం. సెటిల్ అవ్వనాడు ఏం మా బ్రదరే టెస్లాలో పనిచేస్తాడు కాలిఫోర్నియాలో. ఒక పాత ఇల్లు, సెకండ్ హ్యాండ్ ఇండిపెండెంట్ డూప్లెక్స్, బ్యూటిఫుల్ ల్యాండ్స్కేపింగ్, సీ పక్కన ఇవన్నీ ఉన్నాయి. 25 కోట్లు ఇల్లు, అది 15 కోట్లు కొన్నాడు. 25 కోట్లు చెప్తే 15 కోట్లు కొన్నాడు. సో అట్లా చాలా మంది ఉన్నారు. సో ఏ విధంగా వెన్ దేర్ ఈజ్ నో ఇన్ఫ్లో దేర్ కెనాట్ బి అవుట్ఫ్లో. అకౌంటింగ్ టర్మ్స్లో ఇన్ఫ్లో అంటే మనకు వచ్చేది క్రెడిట్ అయ్యేది, అవుట్ఫ్లో అంటే డెబిట్ అయ్యేది. మీ కంపెనీ మీకు శాలరీ ఇస్తానంటే అది అవుట్ఫ్లో, మీరు కమర్షియల్గా మార్కెటింగ్ చేస్తే అది ఇన్ఫ్లో. అక్కడ యుద్ధాలు, అన్సర్టనిటీ, జాబులు, టాక్సేషను, అన్ఎంప్లాయ్మెంటు, లే ఆఫ్స్, ఇవన్నీ కూడా కారణం వల్ల ఎంటైర్ కంట్రీ ఈజ్ కన్ఫ్యూజ్. అంటే ట్రంప్ తెచ్చే డెసిషన్స్ వల్ల ఇమిగ్రేషన్స్ కానీ మీరు అన్నట్టుగా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పైన కూడా ఆ ప్రభావం బాగానే పడిందని అనుకోవచ్చు. ఎస్, 100% పడింది అండ్ ఇంకా పడబోతుంది. ఇది అంతం కాదు, ఇది ఆరంభం. ఇట్స్ జస్ట్ ఎ బిగినింగ్. ఆయన 4 సంవత్సరాల్లో ఐ థింక్ 1.5 year అయినట్టుంది. ఈ 2.5 సంవత్సరాల్లో మీకు రాను ఇన్ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. ముందుంది ముసళ్ళ పండుగ. అది తట్టుకునేవాడు ఉంటాడు, తట్టుకోలేనివాడు పోతాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.